గుడ్ ఈవినింగ్ టు ఆల్. నారాయణ డిఎస్సి తిరుపతి. మనము ఈరోజు వచ్చినటువంటి ప్రకటనను కొంతసేపు చర్చిద్దాం. ముఖ్యంగా డిఎస్సి రాసేటువంటి ప్రతి నిరుద్యోగిలో ఇంకా డిఎస్సి ఇప్పుడే రాదేమో, ఎస్సీ వర్గీకరణ అంశము తెరపైకి వచ్చిన తర్వాత డిఎస్సి అభ్యర్థుల్లో ఒక నిరాశ మొదలైంది. ఇంకెప్పుడు వస్తుందో అనేటువంటి ఒక ఆలోచనకి వెళ్ళిపోయి చదవాలని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బుక్కులను పక్కన పెట్టేసి వాళ్ళ పనులు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయడం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పష్టంగా మనకు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎందుకంటే కొన్ని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లోకి ఈ డిఎస్సి అభ్యర్థులు వెళ్ళిపోయి ఒక నిరుత్సాహానికి గురైనటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా కొన్ని నెలలు చదువుకుంటూ కోచింగ్ సెంటర్లో ఉంటూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు హాస్టల్లో ఉంటూ చదివి వాళ్ళు చాలా ఇబ్బందికి గురైనారు. కనుక ఇది ఇంకా రాదేమో, ఎప్పుడు వస్తుంది అనేటువంటి సందర్భంలో మనకు ఒక మంచి శుభవార్తను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 16,347 టీచర్ పోస్టులు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఈ మనకి మళ్ళా ఇంకొక అంశం ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా గమనిస్తుంది. కాకపోతే కొన్ని అభ్యంతరాలు ఎదురైనాయి కాబట్టి డిలే అయింది. 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా ఖచ్చితంగా మనకు హామీ ఇచ్చారు. మొట్టమొదటి హామీ కాబట్టి మీరు వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. ఇది 100% నిజము. మీరు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడద్దండి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం. 1 నెల 2 నెలలు వెయిట్ చేయడంలో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ఉత్సాహాన్ని, మీ యొక్క పట్టుదలను, మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా, డీలా పడిపోకుండా, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి పేరెంట్స్ మీద ఆధారపడి మనము చదువుకుంటున్నాం కాబట్టి ఇదొక 1 నెల 2 నెలలు చూసి మనం డిఎస్సి రాసి మనం ఈ యొక్క జూన్ జూలైలో మనం టీచర్ పోస్టు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గవర్నమెంట్ కూడా, ఎందుకంటే దాదాపు 7 నుంచి 10 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ ఆశను, ఆ యొక్క కోరికను వాళ్ళు, ఎందుకంటే బిఎడ్ కానీ డిఎడ్ కానీ చేసింది వాళ్ళు ఒక ఫ్యాషన్తో చేసి ఉంటారు. వేరే ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు టీచర్ కావాలి అనేటువంటి గొప్ప కళతో, ఒక ఇష్టంతో చేసినటువంటి ఆ యొక్క ట్రైనింగ్లు కాబట్టి ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ని ఎవరు చేస్తారంటే దాని మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు, ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. తర్వాత టీచర్ అవ్వాలని కోరిక బలంగా ఉన్నటువంటి వ్యక్తులే చేస్తారు. కనుక వాళ్ళు ఆ టీచర్ జాబ్ తప్ప వేరే జాబ్కు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటికీ కొన్ని 100 మంది 1000 మంది కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు కానీ, ఎస్జిటి విద్యార్థులు కానీ, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధారపడి ఉండడం వల్ల చిన్న ఉద్యోగాల్లో కూడా టెంపరవరీగా చేస్తూ వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వెంటనే అన్ని కూడా వదిలేసి పూర్తిగా ప్రిపేర్ అవుదాము. ఎందుకంటే దీనికి ఒక టైం బాండ్ లేకుండా ఉంది. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో, కొన్ని సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీస్ను గడుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా 90 రోజులు టైం ఉండేటువంటి విధంగా ఇస్తే వాళ్ళు ప్రిపరేషన్ కానీ, ఇంత టైం ఇచ్చాం కదా అనుకోవచ్చు, కానీ
నోటిఫికేషన్ తర్వాత చదివే విధానము, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకముందు చదివేటువంటి విధానంలో చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి దయచేసి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఒక 90 days కూడా టైం ఇవ్వాలని చాలా మంది నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఇక్కడ దీని తర్వాత మనకు ఈరోజు లోకేష్ మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎక్కువ శాతం వాస్తవానికి తీసుకుంటే మనకు ఈ విద్యాశాఖలో ఎక్కువ టీచర్ పోస్టులను భర్తీ చేసింది మాత్రము మనకు టీడీపీ ప్రభుత్వమని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఆశ, టీచర్లకు నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఉద్యోగాలు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి మనందరికీ మనకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. కాబట్టి నిరుద్యోగులందరికీ డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఘంటాబద్ధంగా చెప్తున్నాము, మీరు ఆత్మవిశ్వాసంతో ఈ 2-3 నెలలు బాగా హార్డ్ వర్క్ చేయండి. ఇంతవరకు చదివారు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనం ఆ పట్టు వదిలితే జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఇన్ని రోజుల కష్టాన్ని మిస్ కాకుండా ఈ 3 నెలలు, ఈ 4 నెలలు, జూన్ జూలై లోపల మనకు అన్ని విషయాలు మనకు అర్థమైనటువంటి జూలై లోపల ఖచ్చితంగా మీరు టీచర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మీరు పట్టు వదలకుండా మీరు వచ్చి కూర్చొని చదువుకొని హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసి మీ జాబ్ మీరు సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మా తరపున కూడా మీకు ఒక మంచి విషయంగా చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద విషయం, ఎందుకంటే చాలా రోజుల నుంచి గవర్నమెంట్ మేము ఇస్తాం, పోస్టులు ప్రకటించింది, మేము ఖచ్చితంగా డిఎస్సి ఇస్తామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత నోటిఫికేషన్ తర్వాత వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటిది మన కొన్ని అంశాలను చూస్తే, కొన్ని వార్తాపత్రిక కొన్ని ప్రకటనలు చూస్తే టైం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనే ఒక ఇండికేషన్ వస్తూ ఉంది. కాబట్టి మీరు దాన్ని మైండ్లో పెట్టుకుని పొరపాటున మనం అంతా రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు 90 రోజులు టైం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. అలా జరగక 45 to 60 days ఇచ్చినప్పటికీ కూడా నువ్వు రెడీగా ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోతావు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము నారాయణ డిఎస్సి తిరుపతి ముఖ్యంగా ఈ 5వ తేదీ కొత్త బ్యాచ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనము రేపు 5వ తేదీ ఫ్రీ డెమో ఉంటుంది, మీరు వచ్చి ఆ డెమోకి అటెండ్ కండి. ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత 45 days ఇప్పుడు అనుకోండి, విత్ నోట్స్ డీటెయిల్గా నిదానంగా మనం డైలీ ఎగ్జామ్ పెట్టుకుంటూ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే 90 రోజుల సిలబస్ను పొరపాటు 45 రోజులు ఇస్తే మనం వితౌట్ నోట్స్ చెప్పాల్సింది, తర్వాత పరిగెత్తాల్సింది ఉంటుంది. మీరు రివిజన్ చేసుకోవడానికి కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటున్న వ్యక్తులు రేపు 5వ తేదీ నుంచి కరెక్ట్గా 90 రోజులు టైం ఉంటుంది. రేపు February 5 స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే టయానికి మనకు 90 days టైం సరిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఒక బ్యాచ్ని ఏర్పాటు చేస్తున్నాం. February 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఉచిత అవగాహన సదస్సు ఉంటుంది మన డిమార్ట్ క్యాంపస్ నందు. 90 రోజుల్లో 100% సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ఒకవేళ మనకు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తే ఇది మీకు మంచి బ్యాచ్ అవుతుంది. వెంటనే నువ్వు హ్యాపీగా రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేకాకుండా త్వరలో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్, ఎలాంటి కార్పొరేట్ స్థాయిలో ఒక డిజైన్ చేశాం. సిలబస్ను 2 parts చేసుకుంటూ ఒక వారంలో 2 times రివిజన్ అయ్యేటువంటి విధంగా కూడా ఒక కొత్త రకమైనటువంటి కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ సిస్టంలో ఉన్నటువంటి క్యుములేటివ్ పద్ధతిని తీసుకొచ్చాం. క్యుములేటివ్ ఫస్ట్ పార్ట్ చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం, సెకండ్ పార్ట్ రాస్తాం, మళ్ళీ 2 parts కలిపి మళ్ళీ అదే వారంలో మనం రివిజన్ చేసుకుంటాం. అలాగే నెలలో దాదాపు 9 ఎగ్జామ్స్. ఆ నెల అయిపోయిన తర్వాత ఆ నెల 9 ఎగ్జామ్స్ రాసినటువంటి సిలబస్ను మళ్ళీ నువ్వు క్యుములేటివ్ ఎగ్జామినేషన్ సిస్టంలో నువ్వు రివిజన్ చేసుకోవడానికి ఇలా 60 రోజుల్లో నువ్వు దాదాపు 10 సార్లు నీ సిలబస్ రివిజన్ అవుతుంది. 100% టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్, ప్రముఖమైనటువంటి ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి బిట్స్ మీకు అప్లికేషన్ ఓరియంటేషన్లో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి
నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటిది ఒక టీచర్స్ తయారు చేయడంలో ఒక బ్రాండ్ నేమ్, హై క్వాలిటీ ఫ్యాకల్టీతో బాగా అర్థమయ్యేటువంటి విధంగా, బాగా స్పష్టంగా 90 to 100 days చెప్పి మీకు జాబ్ వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేసేటువంటి సంస్థ. అందులో ఇప్పటికే 4,000 మందిని టీచర్స్ గా తయారు చేసి గత 18 సంవత్సరాల నుంచి మీ ముందు నిలబడినటువంటి సంస్థ నారాయణ డిఎస్సి. అంటే టీచర్ 100% టీచర్ జాబ్ వచ్చేటువంటి తెప్పించేటువంటి సంస్థగా పేరుంది మన రాష్ట్రంలో. దాన్ని మీరు కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. ఒక అడుగు ముందుగా వస్తే మీకు జాబ్ 100% తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. అది మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ నారాయణ డిఎస్సి తిరుపతి నారాయణ సార్. థ్యాంక్ యూ.